హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా మన వ్లాగ్స్. కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందు ముందు మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి. చాలా అంటే చాలా టెంపుల్ వ్లాగ్స్ అయితే ఉన్నాయన్నమాట. నాకు తెలిసినంత వరకు దానికి వెళ్ళడానికి రూటు, అట్లానే అక్కడ టెంపుల్ అంతా కూడా ఎలా ఉంది ఏంటి అనేది వ్యూ మొత్తం కూడా నేనైతే తీసానండి, క్యాప్చర్ చేశాను. అదైతే మీకు అప్లోడ్ అయితే చేస్తాను. ఇంకా నిన్న మా మామయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చామండి. భువనగిరిలో ఉంటారు మా మూడో మామయ్య. మేము వచ్చామని చెప్పనైతే అక్కడ దగ్గరలో ఉన్న 2 ఫేమస్ టెంపుల్స్, అలానే ఓల్డ్ చాలా అంటే చాలా సెంచరీస్ బ్యాక్ మనకి దొరికినటువంటి విగ్రహాల టెంపుల్స్ అండి. చాలా అంటే చాలా బాగుందనమాట. ఇంకా అలా అయితే వెళ్తూ ఉన్నాము మా మామయ్య వాళ్ళ కారులోనే. ఇంకా వెళ్తూ అయితే చిన్న క్లిప్స్ అయితే తీసాను. మీకు టెంపుల్ ఎలా ఉందో చూపిస్తాను. ఫస్ట్ మనకి ఈ టెంపుల్ అయితే భువనగిరి డిస్టిక్ కొలన్పాక్లో అయితే ఉందండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ ఆర్చ్ లోపలికి వెళ్తే మనకి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. మీకు కంప్లీట్గా చూపిద్దాం అనుకున్నా, బట్ ఫోన్ లోపలికి ఎలో లేదన్నారండి. బయట నుంచి అయితే తీసాను. మనకి బయట ఈ విధంగా అయితే టెంపుల్ ఉంటుందన్నమాట. ఇది మనకి ఈ స్టోన్ అంతా వచ్చేసరికి రాజస్థాన్ నుంచి అయితే తీసుకొచ్చి అయితే కన్స్ట్రక్షన్ చేశారంటండి ఈ టెంపుల్. లోపలైతే మనకి మెయిన్ టెంపుల్ ఇట్లా ఉంటుంది. దాని బయట వచ్చేసరికి 2 ఇట్లాగా ఏనుగులు బొమ్మలు అయితే వచ్చాయి. లోపల మొత్తం కూడా మనకి పాలరాయితోనే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. కింద మార్బుల్స్ కానీ అన్నీ కూడా, అది కూడా సన్న సన్న ఫ్లవర్ డిజైన్స్ విత్ కలర్స్ తోటి అనమాట. చాలా అంటే చాలా బాగుండింది. ఈ ఫస్ట్ టైం మనకి తెలంగాణలోనే ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేసిన టెంపుల్ అంటండి, మార్బుల్స్ తోటి. చాలా అంటే చాలా బాగుంది. లోపలైతే టెంపుల్ లోపలికి మనల్ని ఏమీ ఎలో చేయరండి. వాటర్ బాటిల్ కానీ, పర్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ అట్లాంటివి ఏమీ ఎలో చేయరు. ఉట్టిగానే వెళ్ళాలన్నమాట. అది కూడా మెయిన్గా మన తల మీద ఏదో ఒకటి చున్నీ కానీ అట్లాగా వేసుకొని అయితే కంపల్సరీగా వెళ్ళాల్సి ఉంటుంది. అలానే ఇంకా మేము లోపలైతే చూసామండి. జైన్స్ వాళ్ళు ఎలా పూజ చేస్తున్నారంటే మూతికి ముక్కుకి కూడా క్లాత్ అనేది కట్టేసుకొని అభిషేకం కానీ పూజ కానీ చేస్తున్నారనమాట. చాలా నిష్టగా అయితే చేస్తూ ఉన్నారు పూజ అనేది. అది కూడా మనకి సౌత్ సైడ్లో చాలా పెద్ద టెంపుల్ అండి. జైన్స్ అందరికి కూడా ఎక్కడెక్కడి నుంచో కూడా అందరూ వచ్చి టెంపుల్లో ఇక్కడ పూజలు అట్లాంటివన్నీ అయితే చేసుకుంటూ ఉంటారు. గర్భగుడిలో మనకి భగవాన్ మహావీర్ విగ్రహం అయితే ఉంటుంది. ఇది అంతా కూడా గ్రీన్ కలర్ స్టోన్ తోటి అయితే ఉంటుంది అనమాట విగ్రహం అనేది. మనకి ఇది అక్కడ శివాలయం టెంపుల్ అని కదా, అక్కడ తవ్వకాల్లో దొరికితే వీళ్ళు తీసుకొచ్చి అయితే పెట్టారనమాట. 2000 సంవత్సరాల క్రితంది ఆ విగ్రహం అనేది. బయటికి వచ్చిన వెంటనే గుర్రపు జట్కా బండి అయితే ఉందండి. సరదాగా ఉంటుంది కదా అని చెప్పి అందరం ఎక్కాము. ఏం వచ్చేసరికి మా మూడో అత్తయ్య అండి. ఇంకా అలా అందరం కూడా గుర్రం బండి దగ్గర అయితే ఫొటోస్ అయితే దిగాము. పట్టుకోవాలంటే భయం వేసింది. అతను ఏం కాదమ్మా పట్టుకో అని చెప్పి అన్నాడు. సరే అని ఇంకా అలా అందరం అయితే ఫొటోస్ అయితే దిగామండి. టెంపుల్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. బెస్ట్ టూరిజం ప్లేస్ అనమాట. తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మాన్సా మన వ్లాగ్స్.